ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచి అయినా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ మీరు చెయ్యాలి, ఆ క్యాండిడేట్కి అనిపించాలి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నా చెయ్యి విడవలేదు, ఊర్లో డామినేషన్ నేను తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను అని చెప్పి ఆ క్యాండిడేట్కి అనిపించాలి. అప్పుడే రేపొద్దున జరగబోయే మీ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్ అంతే కసితో మీకోసం తోడుగా నిలబడతాడు. మీరు ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఎంత తోడుగా నిలబడతారో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పొద్దుటి నుంచే ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటా ఉన్నారు అన్న అంశాల మీద ప్రతి గ్రామంలోనూ అవగాహన పెంచుకుంటూ, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే మనం గ్రామ కమిటీలు వేసాం, గ్రామ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే అనుబంధ విభాగాలు వేసాం, అనుబంధ విభాగాల చైర్మన్లు, వారి సభ్యులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రామాలలో యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరింత యాక్టివేట్ చేసి సరైన క్యాండిడేట్, రైట్ క్యాండిడేట్లను ఐడెంటిఫికేషన్ చేసే కార్యక్రమాలు, వీళ్ళల్లో నుంచి వెతికే కార్యక్రమాలు, ఐడెంటిఫై చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా చెప్పే కార్యక్రమమే చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మన పార్టీ యంత్రాంగం ఈ 2 సంవత్సరాలలో మనం ప్రత్యేక ధ్యాస పెట్టి బిల్డప్ చేస్తూ వచ్చినాం. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు వేసాం, అనుబంధ విభాగాలు వేసాం, కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలోకి, ప్రతి వార్డులోకి తీసుకుని పోయాం. వాళ్ళందరికీ కూడా ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ కాపీలు వాళ్ళ ఫోన్లకు ఇదంతా కూడా చేర్పించే కార్యక్రమం చేయండి. పార్టీ వెబ్సైట్లో ఇది ఎలాగో పెట్టడం జరిగింది. మీరు కూడా వాళ్ళ ఫోన్ నంబర్లకు ఇది వాళ్ళ ఫోన్ డిజిటల్ కాపీలు వాళ్ళకు పంపించే కార్యక్రమాలు మీరు కూడా చేసే కార్యక్రమాలు చేయండి. ఈ కాపీలు ప్రతి ఇంటికి, ఆ గ్రామంలోనూ, ఆ వార్డులోనూ ఈ అనుబంధ విభాగాల సభ్యులు, అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు ప్రతి ఇంటికి వీటితో వాళ్ళు చదువుకొని ఈ పుస్తకాలను ప్రతి ఇంటికి కూడా వాళ్ళు చేర్పించి, ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి టైం కేటాయించి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా చేయాలి. TDP does not do politics for the next election. TDP works for the next generation. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4వసారి సీఎం అయ్యాను. కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, గాడి దప్పిన వ్యవస్థలను చూశా. ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తులు నిర్వీర్యం చేశారు.
ఇలాంటి పరిస్థితులు నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక విష్ లిస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కౌంటర్ ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, డబ్బుల్ని డైవర్ట్ చేశారు, ముందు అవి కరెక్ట్ చేయండి అప్పుడే ఇస్తామంటే అడుగు అడుగు ముందుకేస్తూ అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేసాం, బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహాయంతో గాడిన పెట్టి మొదటి నెల నుంచే ఆ రోజు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు వీలైనంత వరకు నిలబెట్టుకుంటున్నాం. ఆ రోజు మనం జూన్లో ఎన్నికల ఫలితాలు వస్తే ఏప్రిల్ నుంచి పింఛను పెంచి ఇస్తామని అరియర్స్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛను కోసం ఇచ్చాం. ఇది దేశంలో సమిక్షేమ రికార్డ్. 4,000, 6,000, 10,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అతి పెద్ద డిబిటీ ప్రోగ్రాం, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు. రైతన్న గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు, రైతును నిర్వీర్యం చేశారు. కడాన మైక్రో ఇరిగేషన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీని 90% వరకు ముందుకెళ్లే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ధాన్యం సేకరణ చేయడమే కాదు, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.